సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్ ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు, ఇప్పుడు నిర్మాత కూడా ఉన్నారు. అవునండి. ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం, కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు? సార్, ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫినాన్స్ వల్లనే సార్. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చినంత సోకాల్డ్ పీపుల్ ఎవరైనా సరే, ఏ ట్రేడ్ అయినా సరే, వందల కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు, పోగొట్టుకొని వెళ్ళారు. వచ్చిన ఇవాళ గొప్ప వాళ్ళు ఎవరైనా సరే, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న వాళ్ళే. సినిమా తల్లి, సినిమా మదర్ పెంచి పోషించిందండి. ఎవరు నిన్న పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. సార్, ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది? సార్, ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో, అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్న నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి, ఇంకేదో అడిగారు. ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ బాబు గారు సార్ రమేష్ బాబు గారు, ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా. సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్, నేర్చుకున్న గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథ రెడీ ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తే కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్.